Hello students, welcome to My Life Theory YouTube ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏపీ సెమిస్టర్ 3 డిగ్రీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ మేజర్ స్టూడెంట్స్కి ఉన్న సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా సబ్జెక్ట్లో యూనిట్ 1 ఓవర్ వ్యూ గురించి తెలుసుకుందాం. ఓవర్ వ్యూ ఎందుకు తెలుసుకోవాలంటే అందులో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనే ఐడియా ఉంటే మీకు ఈజీ అవుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. మోర్ ఓవర్ ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతారంటే స్కిప్ చేయకుండా ఫాస్ట్లో పెట్టకుండా మీరు కనుక నోటీస్ చేసి చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ డ్యామ్ ష్యూర్గా రాబోతున్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్, ఏ టాపిక్స్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాన్ని కూడా డిస్కస్ చేయబోతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. మూవ్ ఆన్ టు ద సిలబస్. స్క్రీన్ మీద కనిపిస్తున్న టాపిక్స్ అండి యూనిట్ 1లో టాపిక్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అండ్ జావా ప్రోగ్రామింగ్. ఫస్ట్ యూనిట్ అంతా ఇంట్రడక్షన్, బేసిక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్, దీని గురించే మాట్లాడతాం. జావా ప్రోగ్రామ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాంట్లో ఉన్న మోడ్యులారిటీ, రీయూజబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్స్ గురించి ఫస్ట్ యూనిట్ అంతా చెప్తాం. సో ఫస్ట్ యూనిట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్న 13 కాన్సెప్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి జావా ఓవర్ వ్యూ. దీంట్లో ఏం చెప్తారంటే జావా గురించి చెప్తారు. మేడం సిలబస్ అంతా జావానే కదా, మళ్ళీ జావా గురించి చెప్పేది ఏంటి అంటే జావాకి ముందు మీరు ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకున్నారు. ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ సి లాంగ్వేజ్. సో ఫస్ట్ కాన్సెప్ట్లో జావా అంటే ఏంటి, అది ఏ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్, దానికి జావాకి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సికి దీనికి జావాకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, సి నుంచి జావాకి మనం రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు అడ్వాన్స్ అయ్యాము, సిలో ఉన్న డ్రాబ్యాక్స్ని ఏమేం ఓవర్కమ్ చేస్తూ జావాని ఇంట్రడ్యూస్ చేశారు, వీటి గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇంకొక నోటీసబుల్ టాపిక్ ఏంటంటే దీని నుంచి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఈ 10 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని అడుగుతాం. లేకుంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి ప్రోగ్రామింగ్ అండ్ జావా ప్రోగ్రామింగ్ అని అడుగుతాం. సో దిస్ విల్ బి ద వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. యూనిట్ మొత్తంలో చాలానే ఉంది, ఈ టాపిక్ నుంచి అయితే ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. మూవ్ ఆన్ టు సెకండ్ టాపిక్, జావా ఎన్వైరన్మెంట్ గురించి ఉంది సిలబస్ లో. మీకు జావా ఎన్వైరన్మెంట్ లో మీరు ఏం నేర్చుకుంటారంటే జేడీకే, జేఆర్ఈ, జేవిఎం ఈ మూడింటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకున్న వాటిని ఎలా రన్ చేయాలి, అందులో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, అంటే టోటల్ గా జావా ప్రోగ్రామ్స్ చేయాలంటే ఆ జావా సాఫ్ట్వేర్ ఎలా ఎక్కించుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సిస్టంలోకి అనే దాని గురించి మాట్లాడతాం. దీంట్లో ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అది జేవిఎం గురించి. ఈ జేడీకే, జేఆర్ఈ, జేవిఎం ఫర్దర్ వీడియోస్ లో ఖచ్చితంగా మాట్లాడతాం ఈ టాపిక్స్ గురించి. థర్డ్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. ఇది ఆల్రెడీ సి గనక మీరు నేర్చుకొని ఉంటే కనుక చాలా ఫెమిలియర్ టాపిక్. డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ఆల్రెడీ సిలో మీరు చూసారు.
సేమ్ అవే ఒక 2-3 కొత్త డేటా టైప్స్ తోటి యాడ్ ఆన్ చేసి జావాలో కూడా ఇచ్చారు. మోర్ ఓవర్ డేటా టైప్స్ నేర్చుకుంటే మీకు ఏం తెలుస్తుందంటే ప్రోగ్రామింగ్ లో టైప్ ఆఫ్ డేటా, ఏ డేటాకి ఎంత మెమరీ వస్తుంది, సో ఇచ్చే వాల్యూస్ కి ఎలాంటి డేటా టైప్స్ పెట్టాలి అనేవి మీకు తెలుస్తాయి. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, ప్రిమిటివ్ అయితే ఏముంటాయి, నాన్ ప్రిమిటివ్ అయితే ఏముంటాయి, టోటల్ గా సి లాంగ్వేజ్ లో ఉన్నవి ఇక్కడ కూడా నేర్చుకుంటారు మీరు మోస్ట్లీ. సో డామ్ ష్యూర్ 10 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది దీని నుంచి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 2 టాపిక్స్ వచ్చేసి వేరియబుల్ అండ్ కాన్స్టెంట్స్. ఇవి రెండు షార్ట్ ఆన్సర్స్ గా అడిగే ఛాన్స్ ఉంది. మీకు స్క్రీన్ మీద డెఫినేషన్స్ కూడా ఆల్రెడీ కనబడుతుంది. సో ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు డెఫినేషన్, సింటాక్స్, ఒక చిన్న జావా ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. సో వేరియబుల్ అంటే ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ, సి గనక నేర్చుకొని ఉంటే. బట్ స్టిల్ ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం దీని గురించి. సో వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ షార్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 6th టాపిక్ వచ్చేసి స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్. సో ఈ స్కోప్ అండ్ లైఫ్ టైమ్ అనేది ఈ వేరియబుల్ కాన్సెప్ట్ కి ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఇందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టోరేజ్ క్లాసెస్ అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ ఆపరేటర్స్, సి ఆపరేటర్స్ మీకు తెలుసు, 8 ఆపరేటర్స్ ఉంటాయి. అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, లాజికల్, బిట్ వైజ్, వీటి చదివే ఉంటారు మీరు. డామ్ షూర్ 10 మార్క్స్ క్వశ్చన్. ఎందుకు నేను క్వశ్చన్స్ వస్తాయి అని ఎందుకు చెప్తున్నానంటే, టాపిక్స్ కంటే ముందు, టాపిక్ ఎక్స్ప్లెనేషన్స్ కంటే ముందు వచ్చే క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇంట్రెస్ట్ రావటం. జనరల్ గా బిజినెస్ చేసే వాళ్ళకి డబ్బులు అంటే ఎలా ఇంట్రెస్ట్ ఉంటుందో, స్టూడెంట్స్ మార్క్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దట్స్ వాట్, మేబీ అది నేను ఛాన్స్ గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ని మార్క్స్ వస్తాయి అని తెలిస్తే మీరు ముందు నేర్చుకోవడానికి ముందుకు వస్తారు. సో 7th టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఇన్ సి మీకు తెలుసు, ఆపరేటర్స్ ఇన్ జావా నేర్చుకుంటారు. సేమ్ అక్కడే ఉన్నాయి, ఇక్కడ కూడా అవే ఉంటాయి. స్లైట్ ఒక 2-3 ఆపరేటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. డామ్ షూర్ 10 మార్క్స్ క్వశ్చన్. ఎస్ఏ క్వశ్చన్స్ లో డామ్ షూర్ వస్తుంది. నెక్స్ట్ టైప్ కన్వర్జన్ అండ్ టైప్ కాస్టింగ్, అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ లోకి ఎలా మార్చాలి అనే టాపిక్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. పేపర్ టఫ్ గా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ టాపిక్ వస్తుంది. ఎనీవే వి విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీడియోస్ లో, మాట్లాడుకుందాం అన్నిటి గురించి. ఈ నెక్స్ట్ ఈ 9th, 10th, 11th ఈ 3 టాపిక్స్ దేని గురించి అంటే ఇన్పుట్ స్టేట్మెంట్స్, అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి. మీకు సిలో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఎలా ఉంటాయండి, అలాగే జావాలో కూడా ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది, స్కాన్ స్టేట్మెంట్ ఉంటుంది. బట్ డిఫరెంట్ వేలో. జావా ప్రోగ్రామింగ్ వేరేలాగా రాస్తాం కాబట్టి సితో కంపేర్ లేకుండా ఎలా రాయాలి ఏంటి, వాటి సింటాక్సెస్ ఏంటి. సో దీంట్లో మీకు ఒక 2-3 క్లాసెస్ గురించి మాట్లాడతారు. స్కానర్ అని, బఫర్ రీడర్ అని. క్లాసెస్ అంటే ఏంటో ఇంకా మీకు తెలియకపోవచ్చు. ఫర్దర్ గా మాట్లాడుకుందాం. సో ఈ 3 టాపిక్స్ దాని గురించే. ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేసుకోవాలి, ఏ క్లాసెస్ యూజ్ చేస్తే ఇవి వర్క్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుంటారు. ఓకే, నెక్స్ట్ 12th టాపిక్ కూడా ప్రింటర్ స్టేట్మెంట్ గురించే. బట్ స్టిల్ మీకు సి లాంగ్వేజ్ లో %d, %c, %f అనే స్ట్రింగ్ ఫార్మాట్స్ ఉన్నాయి చూసారు. సో ఆ ఫార్మాట్స్ ఎలా రాయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తారు. టోటల్ గా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు యూజ్ అయ్యేవండి ఇవన్నీ. టాపిక్ 9, 10, 11, 12 ఈ 4 టాపిక్స్ ప్రోగ్రామింగ్ టైంలో యూజ్ అయ్యేది. వీటి నుంచి క్వశ్చన్స్ అయితే రావు, కానీ ప్రోగ్రామింగ్ రావాలి, ప్రోగ్రామింగ్ చెయ్యాలి. లేకుంటే ఏదైనా జావా ప్రోగ్రామ్ చూడగానే అందులో ఉన్న స్టేట్మెంట్స్, ఆ టర్మినాలజీ మీకు అర్థం కావాలి అని అంటే ఈ 4 టాపిక్స్ మీకు తెలిసి ఉండాలి. లాస్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, కంట్రోల్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్ లో తెలిసింది. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంటే ఆ ఎగ్జిక్యూట్ అయ్యే ఫ్లోని చేంజ్ చేయటానికి
దట్టు ఒక డెసిషన్ మీద, ఒక కండిషన్ మీద ఆధారపడి ప్రోగ్రామ్ ఫ్లోని చేంజ్ చేయడానికి యూజ్ అయ్యే స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇవి రెండు రకాలు ఉంటాయి. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్, వాటిని బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. మీకు సిలో చూసే ఉంటారు. 1-2 మార్పులతోటి జావాలో కూడా సేమ్ అవే ఉంటాయి. సో ఓవరాల్ గా ఫస్ట్ యూనిట్ అయిపోయేటప్పటికి మీకు ఏమి తెలుస్తుంది అంటే జావా ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ ఏంటి, ఒక ప్రోగ్రామ్ బిల్డ్ చేయాలి అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, ఏమేం బ్లాక్స్ కావాలి, డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇంతే కదండి, ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? బేసిక్ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఓకే, దట్స్ వాట్. సో మనకు కావాల్సింది ఏంటండి ఇంట్రడక్షన్ లో? ఫస్ట్ కాన్సెప్ట్ ఓవర్ వ్యూ నుంచి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. డేటా టైప్స్ ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఆపరేటర్స్, it's also a 10 marks question. And then control statements, a 10 marks question. ఫస్ట్ యూనిట్ కవర్ చేస్తే ఒక 4 10 మార్క్స్ క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నట్టే. 4 10s 40 వచ్చేస్తాయి అనుకున్నారు. ఏదో ఒకటి అటెంప్ట్ చేయడానికే కుదురుతుంది. సో పేపర్ మోడల్ అలానే ఉంటుంది. సో యూనిట్ 1 అనేది బాగా డెప్త్గా నేర్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. Meet in further videos. Thank you so much. Like and subscribe. Share the video. Thank you.